I be Vishnu Mohan Reddy, lecturer in botany, working in Government Degree College, Shantinagar. ఈరోజు అబ్జార్ప్షన్ ఆఫ్ సాల్ట్స్ లవణ శోషణ యాంత్రికము ఆర్ ఆయాన్ల శోషణ లవణ శోషణ యాంత్రికము లేదా ఆయాన్ల శోషణ అబ్జార్ప్షన్ ఆఫ్ సాల్ట్స్. మనం లాస్ట్ క్లాస్లో మినరల్ న్యూట్రిషన్ గురించి చెప్పుకున్నాం. ఖనిజ మూలకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయాన్ల రూపం లోపల మొక్కలు 16 అత్యవసర మూలకాలైనటువంటి వాటిని నేల నుంచి వేర్ల ద్వారా ఆయాన్ల రూపంలో గ్రహిస్తాయని చెప్పుకున్నాం. మరి అటువంటి ఆయాన్లు మొక్కలోనికి ఏ విధంగా ప్రవేశిస్తాయి, ఏ విధంగా చేరుతాయి, ఆ ఆయాన్ల యొక్క శోషణ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది ఈరోజు ఉన్నటువంటి అంశం. ఆయాన్ల శోషణ, అబ్జార్ప్షన్ ఆఫ్ ఆయాన్స్ ఆర్ అబ్జార్ప్షన్ ఆఫ్ సాల్ట్స్. ఈ ఆయాన్ల శోషణ అనేటటువంటిది ప్రధానంగా రెండు విధాలుగా జరుగుతుంది. అది ఒకటి ప్యాసివ్ అబ్జార్ప్షన్, రెండవది యాక్టివ్ అబ్జార్ప్షన్. ఆయాన్ల శోషణ అనేది ఒకటి నిష్క్రియ శోషణ, దాన్నే ప్యాసివ్ అబ్జార్ప్షన్. రెండవది సక్రియ శోషణ, దాన్ని యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటారు. ప్యాసివ్ అబ్జార్ప్షన్ అంటే నిష్క్రియ శోషణ, యాక్టివ్ అబ్జార్ప్షన్ అంటే సక్రియ శోషణ. ఆ విధంగా ప్రధానంగా రెండు రకాలుగా జరుగుతుంది, ప్యాసివ్ అబ్జార్ప్షన్, యాక్టివ్ అబ్జార్ప్షన్. నిష్క్రియ శోషణ, సక్రియ శోషణ అనేటటువంటి రెండు విధాలుగా జరుగుతుంది. ప్యాసివ్ అబ్జార్ప్షన్ నిష్క్రియ శోషణ, రెండవది యాక్టివ్ అబ్జార్ప్షన్ సక్రియ శోషణ. అంటే ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటిదంటే, సక్రియ శోషణ లోపల శక్తి వినియోగం లేకుండా ఖనిజ లవణాల యొక్క శోషణ అనేటటువంటిది ఏదైతే జరుగుతుందో దానిని నిష్క్రియ శోషణ అంటారు. శక్తి వినియోగించుకొని ఏదైతే ఖనిజ లవణాల శోషణ జరుగుతుందో దాన్ని సక్రియ శోషణ అంటారు. యాక్టివ్ అబ్జార్ప్షన్ లోపల శక్తి వినియోగించబడుతుంది, ప్యాసివ్ అబ్జార్ప్షన్ లోపల శక్తి వినియోగించబడదు. శక్తితోటి ప్రమేయం లేకుండా, శక్తి వినియోగం లేకుండా ఖనిజ లవణాల యొక్క శోషణను లేదా శోషించుకోవడాన్ని ఏమని పిలుస్తామంటే నిష్క్రియ శోషణ అంటాం. ఈ ప్యాసివ్ అబ్జార్ప్షన్ లేదా నిష్క్రియ శోషణను వివరించడానికి 4 సిద్ధాంతాలు, 4 థియరీస్ అనేటటువంటివి ఉన్నాయి. 4 సిద్ధాంతాలు అనేటటువంటివి ఉన్నాయి. ఏమిటి ఆ సిద్ధాంతాలు అంటే, ఈ యొక్క నిష్క్రియ శోషణను వివరించడానికి ఉన్నటువంటి 4 సిద్ధాంతాల లోపల ఒకటి డిఫ్యూషన్ అంటే విసరణ అనేటువంటిది ఒకటి. రెండవది ఆయాన్ ట్రాన్స్పోర్ట్, దీన్నే స్థూల ప్రవాహము.
మూడవది ఆయాన్ ఎక్స్చేంజ్. ఆయాన్ ఎక్స్చేంజ్, దీన్ని ఆయాన్ వినిమయము, ఆయాన్ వినిమయము అంటాం. నాలుగవది డోనాన్ ఈక్విలిబ్రియం, డోనాన్ ఈక్విలిబ్రియం, దీన్ని డోనాన్ సమతాస్థితి అంటారు. డోనాన్ సమతాస్థితిగా దీన్ని పిలుస్తాం. డోనాన్ సమతా స్థితి. ఈ విధంగా ఈ నిష్క్రియ శోషణను వివరించడానికి 4 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి విసరణ, రెండవది స్థూల ప్రవాహము, మూడవది ఆయాన్ వినిమయము, నాలుగవది డోనాన్ సమతా స్థితి అనేటటువంటి ఈ 4 సిద్ధాంతాల ద్వారా శక్తి ప్రమేయం లేకుండా ఖనిజ లవణాల యొక్క శోషణ జరగేటటువంటి దాన్ని, ఈ నిష్క్రియ శోషణ విధానాన్ని ఈ 4 సిద్ధాంతాల ద్వారా వివరించడం అనేటటువంటిది జరిగింది. అందులో మొదటిది డిఫ్యూషన్. అందులో మొదటిది ఏంటిది? డిఫ్యూషన్, విసరణ. దీన్ని వ్యాపనము, విసరణ లేదా వ్యాపనము అంటాం. డిఫ్యూషన్, విసరణ లేదా వ్యాపనము అని పిలుస్తాం. ఇదేమిటంటే అధిక గాఢత కలిగిన ప్రదేశము నుండి, అధిక గాఢత గల ప్రదేశము నుండి అల్ప గాఢత గల ప్రదేశములోకి, అల్ప గాఢత గల ప్రదేశంలోకి అణువులు రవాణా చెందటాన్ని, అణువులు వ్యాప్తి చెందడాన్ని, వ్యాపనం చెందడాన్ని లేదా విసరణ చెందడాన్ని, ఆ వ్యాప్తి చెందడాన్ని ఏమంటాం? విసరణ అంటాం. అధిక గాఢత గల ప్రదేశము నుండి అల్ప గాఢత గల ప్రదేశములోనికి అణువుల యొక్క రవాణాను విసరణ లేదా వ్యాపనం, విసరణ లేదా వ్యాపనం, డిఫ్యూషన్ అని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే అధిక ఇక్కడ గాఢత అనేది ప్రభావాన్ని చూపిస్తుంది. అధిక గాఢత గల ప్రదేశము నుండి అణువులు లేదా ఆయాన్లు అల్ప గాఢత గల ప్రదేశంలోనికి వ్యాప్తి చెందుతాయి, వ్యాపనం చెందుతాయి లేదా విసరణ అనేటువంటిది చెందడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పడానికి ఉదాహరణకు ఒక పెర్ఫ్యూమ్ బాటిల్, ఒక సెంటు సీసా, అత్తర్ బాటిల్ లేదా ఒక సెంటు సీసాను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి రూమ్లో ఒక కార్నర్లో మనం నిల్చుండి ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ యొక్క మూత తీసినట్లయితే ఆ పెర్ఫ్యూమ్ యొక్క సువాసన ఏదైతే ఉందో అది ఆ రూమ్ అంతా కూడా విస్తరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ గది అంతా కూడా వ్యాపిస్తుంది. అంటే ఆపోజిట్ కార్నర్ వరకు కూడా అది స్ప్రెడ్ అవుతుంది. మనం సెంటు సీసా ఎక్కడ పట్టుకున్నాం? రూమ్లో ఉన్నటువంటి ఒక మూల లోపల మనం పట్టుకొని ఓపెన్ చేసినాం. ఆ ఓపెన్ చేయకముందు లేదా ఓపెన్ చేసిన ఆ మొదటి క్షణాల్లో అవతల కార్నర్లో ఎటువంటి వాసన ఉండదు. కొద్దిసేపటికి ఏమవుతుంది? అవతల కార్నర్ లోపల కూడా ఆ యొక్క పెర్ఫ్యూమ్ యొక్క వాసన అనేటటువంటిది వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? ఈ బాటిల్లో పెర్ఫ్యూమ్ అనేది అధిక గాఢత లోపల నిల్వ చేయబడింది. ఎప్పుడైతే మనం మూత ఓపెన్ చేసినామో బయట దీనికి సంబంధించిన గాఢత ఏమీ లేదు కాబట్టి అధిక గాఢత గల సీసాలో నుండి ఈ అల్ప గాఢత గల గది వాతావరణంలోనికి ఈ పెర్ఫ్యూమ్కి సంబంధించినటువంటి ఆయాన్లు వ్యాప్తి చెందడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్నే మనం విసరణ లేదా వ్యాపనంగా దీన్ని మనం చెప్పవచ్చు. అదేవిధంగా విసరణ వలన పత్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరవుతుంది. అంటే బాష్పోచ్ఛేకం ద్వారా పత్ర రంధ్రాల ద్వారా మొక్క శరీరంలో ఉండేటటువంటి అదనపు నీరు ఏదైతే ఉందో అదేమవుతుంది? పత్ర రంధ్రాల ద్వారా
కంటికి కనిపించకుండా బయటికి విడుదలవుతుంది. ఎందుకు విడుదలవుతుంది అంటే ఆ నీరు అనేటటువంటిది ఆవిరి రూపం లోపల స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే పత్ర రంధ్రాల్లో ఉన్నటువంటి ఆ కింద ఉన్నటువంటి ఆ కుహరంలో నీరు బిందువు రూపం లోపల ఉంటుంది. ఎప్పుడైతే అది బయటికి వస్తుందో బయటి టెంపరేచర్కి అది బయట దాని యొక్క గాఢత ఉండదు కాబట్టి అది ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా విసరణ అనేటటువంటిది ఆవిరి రూపంలో విసరణ చెందడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విసరణకు, ఈ పత్రాల్లో విసరణకు తోడ్పడేటటువంటి ఆ ప్రోటీన్ను అయనోఫోర్ ప్రోటీన్ అంటారు. అయనోఫోర్ ప్రోటీన్గా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిదంటే వాలినోమైసిన్ అనేటటువంటి సూక్ష్మజీవ నాశకము, వాలినోమైసిన్ అనేటువంటి ఈ యాంటీబయాటిక్ సూక్ష్మజీవ నాశకం ఏదైతే ఉందో 1 సెకండ్లో ఇది 1000 పొటాషియం ఆయాన్లను, 1 లేదా 2 సోడియం ఆయాన్లను త్వచ రవాణా చేయగలుగుతుంది. వాలినోమైసిన్ అనేటువంటి సూక్ష్మజీవ నాశకము 1 సెకండ్లో 1000 పొటాషియం ఆయాన్లను, 1 లేదా 2 సోడియం ఆయాన్లను త్వచ రవాణా చేయగలగడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా అధిక గాఢత గల ప్రదేశము నుండి అల్ప గాఢత గల ప్రదేశంలోనికి యొక్క అణువుల రవాణా ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నాం, విసరణ అంటున్నాం. ఇక్కడ శక్తి యొక్క ప్రమేయం లేకుండా కేవలం గాఢత మూలంగా ఆటోమేటిక్గా అవి గాఢత తక్కువగా ఉన్న ప్రదేశానికి వ్యాప్తి చెందడము, శోషించబడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇది డిఫ్యూషన్, విసరణ లేదా వ్యాపనము అనేటటువంటిది. రెండవది ఆయాన్ ట్రాన్స్పోర్ట్, ఆయాన్ ప్రవాహము లేదా స్థూల ప్రవాహము లేదా ఆయాన్ ట్రాన్స్పోర్ట్. ఈ సిద్ధాంతాన్ని హిల్మో అనేటటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. హిల్మో అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం అనేటటువంటిది జరిగింది. మొక్కల లోపల బాష్పోచ్ఛేకం జరగటం వల్ల దారు నాళాల లోపల రుణ జలస్థితిక పీడనం ఏర్పడుతుంది. రుణ జలస్థితిక పీడనం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ రుణ జలస్థితిక పీడనం వల్ల వేర్లు నేల నుంచి నీటిని శోషిస్తాయి. ఎప్పుడైతే దారునాళాల లోపల రుణ జలస్థితిక పీడనం ఏర్పడుతుందో దాన్ని బ్యాలెన్స్ చేయడం కొరకు వేర్లు ఏం చేస్తాయి, వేరు యొక్క బాహ్య చర్మం మూలకేశాలు ఏం చేస్తాయి, నేల నుంచి నీటిని వేర్లలోనికి, దారునాళాల్లోనికి గ్రహిస్తాయి. ఈ రుణ జలస్థితిక పీడనం వలన వేర్లు నీటిని శోషించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా శోషించేటప్పుడు ఈ నీటితో పాటు వేర్లు వేగంగా శోషించేటటువంటి ఆ నీటితో పాటు ఆయాన్లు కూడా వేర్లోనికి ప్రవేశిస్తాయి. అంటే ఈ వాటర్ ఫ్లోతో పాటు ఆయాన్లు కూడా, అంటే ఇక్కడ ఎటువంటి గాఢత కానీ లేకుంటే అనునధనాత్మకం కానీ ఎటువంటి ఏమీ ప్రమేయం లేకుండా కేవలం వాటర్ యొక్క పీడనం, ఆ ఫ్లో లోపల ఆయాన్లు కూడా ఆ నీటితో పాటు వేరులోనికి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జరిగేటటువంటి దాన్ని ఆయాన్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అంటే ఇక్కడ పత్రంలో జరిగే బాష్పోచ్ఛేకం పత్రరంధ్రాల ద్వారా నీటిని ఆవిరి రూపంలో కోల్పోయినప్పుడు కింది భాగాల్లో ఉన్నటువంటి దారునాళాల లోపల ఏమవుతుంది, రుణ జలస్థితిక పీడనం
క్రమంగా ఏర్పడుతుంది. అంటే కింది పైన నీరు ఎప్పుడు వెళ్ళిపోతుంది, దాని కింద ఉన్న దారుణాలలో నుంచి నీరు తీసుకుంటుంది. ఆ దారుణాలలో ఉన్న ఆ రుణ స్థితిని తగ్గించడం కొరకు దాని కింద ఉన్నటువంటి దారుణాలలో నుంచి నీరు తీసుకుంటుంది. ఆ విధంగా క్రమంగా వేర్ల వరకు కూడా ఆ జలస్థితిక పీడనం అనేటటువంటిది ఏర్పడడం వల్ల ఆ వేరు ఏం చేస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడం కొరకు బయట నుంచి నేల నుంచి నీటిని శోషిస్తుంది. ఆ విధంగా శోషించినటువంటి నీటితో పాటు ఆయాన్లు కూడా మొక్కలోనికి ప్రవేశించడం అనేటటువంటిది ఏదైతే జరుగుతుందో దాన్నే ఇక్కడ ఏమంటున్నాం, ఆయాన్ ట్రాన్స్పోర్ట్ లేదా స్థూల ప్రవాహము అని అంటున్నాం. అయితే బార్లీ మొక్కల లోపల బాష్పోచ్చేకం రేటు పెరుగుతున్న కొద్దీ బార్లీ మొక్కలో ఏం గమనించడం జరిగిందంటే బాష్పోచ్చేకం రేటు పెరిగే కొద్దీ కూడా కాల్షియం మరియు మెగ్నీషియం ఆయాన్ల యొక్క శోషణ అనేటటువంటిది కూడా ఆ రవాణా అనేటువంటిది కూడా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కాల్షియం మెగ్నీషియం ఆయాన్లతో పోల్చుకుంటే సోడియం పొటాషియం ఆయాన్లలో విసరణ అనేటువంటి చాలా తక్కువగా నెమ్మదిగా జరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాల్షియం మెగ్నీషియం వేగంగా జరుగుతుంది, పొటాషియం సోడియం ఆయాన్లు నెమ్మదిగా రవాణా కావడం అనేటటువంటిది జరగడం అనేటువంటి దాన్ని గమనించడం అనేటటువంటిది జరిగింది. ఈ రకంగా ఆయాన్ ట్రాన్స్పోర్ట్ లేదా స్థూల ప్రవాహము అనేటటువంటిది ఉంది. తర్వాత నెక్స్ట్ మూడవది ఆయాన్ వినిమయము లేదా ఆయాన్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది. ఈ సిద్ధాంతాన్ని ఆయాన్ వినిమయ సిద్ధాంతాన్ని, ఆయాన్ ఎక్స్చేంజ్ అనేటటువంటి సిద్ధాంతాన్ని జెన్నీ మరియు ఓవర్ స్ట్రీట్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఆయాన్ వినిమయ సిద్ధాంతము, ఆయాన్ ఎక్స్చేంజ్ సిద్ధాంతాన్ని జెన్నీ మరియు ఓవర్ స్ట్రీట్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి వాళ్ళు 2 పద్ధతుల ద్వారా ఈ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. 2 పద్ధతుల ద్వారా ఈ సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. అంటే ఈ సిద్ధాంతాన్ని మళ్ళీ 2 సబ్ థియరీస్, 2 ఉపసిద్ధాంతాలుగా వివరించడం అనేటటువంటిది జరిగింది. అవి ఏంటివంటే, ఒకటి కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ, కాంటాక్ట్ వినిమయ సిద్ధాంతము, కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ. రెండవది కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ, కార్బోనిక్ ఆమ్ల వినిమయ సిద్ధాంతము. ఈ ఆయాన్ వినిమయ సిద్ధాంతాన్ని వివరించడానికి 2 సిద్ధాంతాలు ప్రతిపాదించారు. అవి ఏంటివి? ఒకటి కాంటాక్ట్ వినిమయ సిద్ధాంతము, రెండవది కార్బోనిక్ ఆమ్ల వినిమయ సిద్ధాంతం. అందులోపల ఒకటి కాంటాక్ట్ వినిమయ సిద్ధాంతము, కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ అనేటువంటి దాన్ని వివరించడం కొరకు కాంటాక్ట్ వినిమయ సిద్ధాంతాన్ని వివరించడం కొరకు మనం ఈ కాంటాక్ట్ వినిమయ సిద్ధాంతాన్ని గమనించినట్లయితే వేరు యొక్క బాహ్య చర్మ కణాలకు, మృత్తికా రేణువులకు అధిశోషితమైనటువంటి ఆయాన్లు వేరు యొక్క బాహ్య చర్మానికి మరియు ఈ మృత్తికా రేణువులకు అతికి ఉన్నటువంటి లేదా ఆదిశోషించబడినటువంటి ఆయాన్లు కొంత ఘన పరిమాణంలో డోలనం చూపుతాయి. అంటే ఒక రకమైన కొంత మూమెంట్ను
ఊగిసలాడుతున్నటువంటి మూమెంట్ను చూపిస్తాయి. ఏవి? వేరు బాహ్య చర్మానికి అతికి ఉన్నటువంటి లేదా ఆదిశోషించబడినటువంటి రేణువులు, అదేవిధంగా ఈ మృత్తికా రేణువులకు ఆదిశోషించబడినటువంటి ఆయాన్ రేణువులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఘన పరిమాణం లోపల డోలనాన్ని చూయిస్తూ ఉంటాయి. ఈ కాంటాక్ట్ వినిమయ సిద్ధాంతం ప్రకారం ఒక ఆయాన్ అధిశోషణ ఘన పరిమాణము ఇంకొక ఆయాన్ అధిశోషణ ఘన పరిమాణాన్ని తాకిన ఆ ఆయాన్ల మధ్య పరస్పర వినిమయం జరుగుతుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే వేరు యొక్క ఉపరితలానికి H+ ఆయాన్లు అధిశోషించబడి డోలనాన్ని చూయిస్తున్నాయి. అదే విధంగా మట్టి రేణువుకు K+ ఆయాన్లు అధిశోషించబడి డోలనాన్ని చూయిస్తున్నాయి. ఈ రెండు ఆయాన్లు ఒకవేళ ఒకదానికొకటి తాకినప్పుడు, ఈ ఊగిసలాడినప్పుడు ఈ రెండు ఆయాన్లు కూడా రీప్లేస్ అవుతాయి, వినిమయం ఎక్స్చేంజ్ అవుతాయి. ఎట్లా? మట్టి రేణువుకు అధిశోషించబడిందేమో వేరు బాహ్య చర్మానికి ట్రాన్స్ఫర్ అవుతుంది, వేరు బాహ్య చర్మానికి ట్రాన్స్ఫర్ అయిందేమో మట్టి రేణువుకు ట్రాన్స్ఫర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఇవి ఎక్స్చేంజ్ అనేటటువంటిది కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక ఆయాన్ అధిశోషిత ఘన పరిమాణము మరి ఒక ఆయాన్ అధిశోషిత ఘన పరిమాణానికి తాకిన ఆ ఆయాన్ల మధ్య పరస్పర వినిమయం జరిగి వేళ్లకు మట్టి రేణువులకు స్థిర విద్యుత్ ఆవేశం వలన ఆయాన్ల అధిశోషణ అనేటువంటిది జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా వేరుకు అధిశోషించబడినటువంటి H+ ఆయాన్లు మట్టి రేణువుకు అధిశోషించబడినటువంటి K+ ఆయాన్ల మధ్య వినిమయం జరుగుతుంది. అదేవిధంగా OH ఆయాన్లకు బదులు క్లోరిన్ ఆయాన్లు వేరు కవచాలకు దగ్గరగా వస్తాయి. ఈ పద్ధతి ద్వారా కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఆయాన్లు లోనికి శోషించబడతాయి. ఈ కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, మ్యాంగనీస్ క్లోరైడ్గా అవి ఈ మెగ్నీషియం, కాల్షియం, మ్యాంగనీస్ లోనికి శోషించబడి ఆ విధంగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు కాంటాక్ట్ వినిమయ సిద్ధాంతం అనేటటువంటిది ఉంది. రెండవది కార్బోనిక్ ఆమ్ల వినిమయ సిద్ధాంతము. రెండవది ఏంటిది? కార్బోనిక్ ఆమ్ల వినిమయ సిద్ధాంతము, కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ. కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ, కార్బోనిక్ ఆమ్ల వినిమయ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని గమనించినట్లయితే ఈ సిద్ధాంతం ప్రకారము వేరు ఉపరితలానికి మట్టి రేణువుల ఉపరితలానికి అధిశోషితమైనటువంటి ఆయాన్ల పరస్పర వినిమయంలో మృత్తికా ద్రావణం ఒక యానకంగా పనిచేస్తుంది. మృత్తికా ద్రావణం అనేటటువంటిది ఈ మట్టి రేణువుల మధ్య ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది ఒక ద్రావణంగా పనిచేస్తుంది. శ్వాసక్రియలో వేరు నుండి విడుదలైనటువంటి CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది మృత్తికా ద్రావణంలో కరిగి ఈ CO2 అనేటటువంటిది నీటితోటి కలిగి CO2 H2O తోటి కలిసి H2CO3 కార్బోనిక్ ఆమ్లంగా ఏర్పడడం అనేటటువంటిది జరుగుతుంది. కార్బోనిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లం అనేటటువంటిది H+ మరియు బైకార్బోనేట్ HCO3- బైకార్బోనేట్గా H+ మరియు బైకార్బోనేట్గా ఆయాన్లుగా విడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ H+ ఆయాన్లు మట్టి రేణువులకు అధిశోషితమైనటువంటి K+ లాంటి కాటయాన్లను తొలగించడం అనేటటువంటిది చేస్తాయి.
అంటే H+ ఆయాన్లు ఏం చేస్తాయి, మట్టి రేణువులకు అతికి ఉన్నటువంటి K+ ఆయాన్లను కాంటాక్ట్ వినిమయ పద్ధతి ద్వారా రీప్లేస్ చేస్తాయి. ఆ విధంగా K+ లాంటి క్యాటయాన్లను తొలగించడం అనేటటువంటిది చేస్తాయి. ఈ విధంగా విడుదలైనటువంటి క్యాటయాన్లు K+ ఆయాన్లు బైకార్బోనేట్తో కలిసి వేరులోకి విసరణ చెందడం అనేటటువంటిది చేస్తాయి. దీనినే కార్బోనిక్ ఆమ్ల వినిమయము అంటాం. దీన్నే కార్బోనిక్ ఆమ్ల వినిమయ సిద్ధాంతము అని అంటాం. ఈ పద్ధతి ద్వారా నేల మృతికలో ఉన్నటువంటి ద్రావణంలో ఉండేటువంటి నైట్రేట్లు, ఫాస్ఫేట్, క్లోరైడ్ ఆయాన్లను వేర్లు శోషించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. నైట్రేట్, ఫాస్ఫేట్, క్లోరైడ్ ఆయాన్లను ఈ యొక్క కార్బోనిక్ ఆమ్ల వినిమయ సిద్ధాంతం ద్వారా శోషించడం అనేటటువంటిది చేస్తుందన్నమాట. తర్వాత చివరిది డోనాన్ సమతాస్థితి. డోనాన్ సమతాస్థితి, డోనాన్ ఈక్విలిబ్రియం. డోనాన్ సమతాస్థితి లేదా డోనాన్ ఈక్విలిబ్రియం అనేటటువంటి చివరి సిద్ధాంతం, 4వ సిద్ధాంతం డోనాన్ సమతాస్థితి లేదా డోనాన్ ఈక్విలిబ్రియం. డోనాన్ ఈక్విలిబ్రియం థియరీ అనేటటువంటిది ఉంది. దీన్ని ఎఫ్జి డోనాన్ అనేటువంటి వాడు ప్రతిపాదించడం అనేటటువంటిది జరిగింది. ఒక త్వచానికి, ఒక మెంబ్రెయిన్కు, ఒక త్వచానికి ఇరువైపులా వ్యాపించి ఉన్న ఆయాన్ల సంఖ్యను తెలపటాన్నే డోనాన్ సమతాస్థితి అంటారు. డోనాన్ సమతాస్థితి. కణ పొర అంటే ప్లాస్మా మెంబ్రెయిన్, సెల్ మెంబ్రెయిన్ కొన్ని రకాల ఆయాన్లకు పారగమ్యంగాను మరికొన్నిటికి అపారగమ్యంగాను ఉంటుంది. అంటే కొన్ని ఆయాన్లను మాత్రమే ఈ కణత్వచము తన గుండా లోనికి పోనిస్తుంది, మరికొన్నిటికి ఇది అపారగమ్యంగా అంటే వాటి ప్రవేశాన్ని నిరోధించడం అనేటటువంటిది చేస్తుంది. మరికొన్నింటికి అపారగమ్యంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ పారగమ్యత గల ఆయాన్లు కణం లోపలికి వెలుపలకు సెక్మ ప్రవణతను అనుసరించి స్వేచ్ఛగా విసరణ చెందుతూ ఉంటాయి. పారగమ్యం అంటే లోని మెమరీన్ ద్వారా ఏవైతే ప్రయాణించగలుగుతాయో, ఈ మెమరీన్కి ఏవైతే పారగమ్యత కలిగి ఉన్నటువంటి ఆయాన్లు ఏవైతే ఉంటాయో, ఈ పారగమ్యత గల ఆయాన్లు కణం లోపలకు వెలుపలకు సెక్మ ప్రవణతను అనుసరించి అంటే గాఢతను అనుసరించి స్వేచ్ఛగా విసరణ చెందుతూ ఉంటాయి. కానీ కణంలో ఏర్పడే కొన్ని సేంద్రియ పదార్థాలు ఆయాన్ల రూపంలో ఉంటాయి. కణంలో ఏర్పడేటటువంటి కొన్ని సేంద్రియ పదార్థాలు ఆయాన్ల రూపంలో ఉంటాయి. ఇవి కణం నుండి బయటకు పోలేవు. ఇవి కణం నుంచి బయటికి పోలేవు. సాధారణంగా ఇవి ప్లాస్మా త్వచం లోపలి ఉపరితలాలకు బంధితమై ఉంటాయి. ఈ ప్లాస్మా త్వచం యొక్క బయటికి పోలేనివి ఏం చేస్తాయి? ప్లాస్మా త్వచం యొక్క లోపలి గోడ ఏదైతే ఉంటుందో దానికి బంధించబడి ఉంటాయి. ఈ విధంగా బయటికి పోలేని ప్లాస్మా త్వచం లోపలి గోడలకు బంధించబడి ఉన్నటువంటి వీటిని ఏమంటాం? స్థిరమైన ఆయాన్లు అంటాం. వీటిని స్థిరమైన ఆయాన్లు అంటాం.
వీటి విద్యుదావేశాలను సమానం చేయటానికి ఈ బంధితమైనటువంటి స్థిరంగా బంధితమైనటువంటి ఆయాన్లు ఏవైతే ఉన్నాయో వీటి విద్యుదావేశం వాటికి ఏవైతే ఆవేశం ఉందో ప్లస్ ధనావేశమా రుణావేశమా ఏదైతే ఈ ఆవేశం ఉందో ఆ విద్యుదావేశాలను సమానం చేయటానికి బయటి యానకం నుండి అంటే మృత్తికా ద్రావణం నుంచి బయటి యానకం నుండి కొన్ని ఆయాన్లు అదనంగా గాఢతా ప్రవణతకు విరుద్ధంగా కణం లోపలికి ప్రవేశిస్తాయి. కణం లోపలికి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా కణం లోపలి ఆయాన్ల విద్యుదావేశాలను సమానం చేయడానికి వెలుపలి నుండి కణం లోపలికి జరిగేటటువంటి ఆయాన్ల చలనము ఏదైతే ఉందో ఈ ఆయాన్ల చలనమును డోనాన్ సమతాస్థితి అంటాం. డోనాన్ సమతాస్థితిగా పిలుస్తాం. ఈ డోనాన్ సమతాస్థితిని ఒక ప్రయోగం ద్వారా మనం నిరూపించవచ్చు అన్నమాట. ఒక కణంని తీసుకొని దానిలో 6 క్లోరైడ్ ఆయాన్లు బంధించాలి. దాని ప్లాస్మా మెంబ్రేన్కు 6 క్లోరైడ్ ఆయాన్లను బంధించాలి. ఈ 6 క్లోరైడ్ ఆయాన్ల వలన కణము రుణావేశాన్ని పొందుతుంది. ఈ కణమును 6 పొటాషియం కాటయాన్లతో తుల్యం చేయటం వలన కణం సమతాస్థితిలో ఉంటుంది. ఈ కణంను పొటాషియం క్లోరైడ్ ద్రావణంలో ఉంచినప్పుడు బాహ్య ద్రావణం నుంచి 2 పొటాషియం కాటయాన్లు కణంలోనికి విసరణ చెందటం వలన వెంటనే 2 క్లోరైడ్ ఆయాన్లు బాహ్య ద్రావణం నుండి కణంలోనికి ప్రవేశిస్తాయి. కణంలో 8 పొటాషియం ఆయాన్లు పొటాషియం K+ ఆయాన్లు 2 క్లోరైడ్ మైనస్ ఆయాన్లు సంచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు కణంలో డోనాన్ సమతాస్థితిని పొంది ఉన్నది అని చెప్పవచ్చు అన్నమాట. మొక్కలు డోనాన్ సమతాస్థితి ద్వారా జింక్ మూలకాన్ని గ్రహించడం అనేటటువంటిది చేస్తాయి. అంటే జింక్ క్లోరైడ్ ఆ విధంగా జింకును ఈ పద్ధతి ద్వారా లోపలికి గ్రహించడం అనేటటువంటిది చేస్తాయి. ఈ విధంగా మనకు డోనాన్ సమతాస్థితి అనేటటువంటి సిద్ధాంతం అనేటటువంటిది ఉంది. ఈ విధంగా ఈ 4 సిద్ధాంతాలు కూడా ఏంటివి? నిష్క్రియా శోషణను వివరించడానికి దోహదం చేసేటటువంటి సిద్ధాంతాలు. పాసివ్ అబ్జార్ప్షన్ వివరించడానికి ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలు 4. ఏంటివి అవి? 1 డిఫ్యూషన్, 2వది ఆయాన్ ట్రాన్స్పోర్ట్, 3వది ఆయాన్ ఎక్స్చేంజ్. ఈ ఆయాన్ ఎక్స్చేంజ్లో మళ్ళీ దీన్ని 2 రకాలుగా వివరించారు. అది కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ, 2వది కార్బోనిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ. తర్వాత 4వది ఏంటిది? డోనాన్ ఈక్విలిబ్రియం, డోనాన్ సమతాస్థితి అనేటటువంటి ఈ 4 సిద్ధాంతాల ద్వారా నిష్క్రియా శోషణను మొక్కల్లో జరిగేటటువంటి అబ్జార్ప్షన్ ఆఫ్ సాల్ట్స్ నిష్క్రియా శోషణ ద్వారా ఈ యొక్క సాల్ట్స్ యొక్క అబ్జార్ప్షన్ను మనం వివరించడానికి అవకాశం అనేటటువంటిది ఉంది.